ఈ వీడియో ద్వారా మనం జగన్మాత అయిన ఆది పరాశక్తిని త్రిపుర సుందరి అని, ఆ శక్తిపతి అయిన శివుణ్ణి త్రిపురాంతకుడు అని ఎందుకన్నారో తెలుసుకుందాం. అలాగే దీని ద్వారా ప్రతి జీవి తెలుసుకోవాల్సిన ఆత్మజ్ఞానం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రిపురాలు అంటే ప్రతి మనిషికి ఉండే స్థూల, సూక్ష్మ, కారణ అను 3 దేహాలు. స్థూల దేహం లేదా శరీరం, ఇది పంచభూతాలతో నిర్మితమైంది. భౌతికంగా కనిపిస్తుంది. దీని ఉనికి జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది. అజ్ఞాని ఎప్పుడూ ఈ శరీరమే నేను అని అనుకుంటాడు. కానీ నేను అని అనుకునేవాడు ఈ శరీరం కాదు అనే విషయం గ్రహించలేడు. ఉదాహరణకి కాస్త దగ్గరగా ఉండేది కంప్యూటర్ లేదా ఒక రోబో. మనం చూడగలిగే పార్ట్స్ అన్నీ స్థూల శరీరం. కేవలం కనిపించే మానిటర్ అండ్ CPU పార్ట్స్ మాత్రమే కంప్యూటర్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కంప్యూటర్ రన్ అవ్వాలంటే హార్డ్ డిస్క్ యొక్క స్టోరేజ్ సిస్టమ్ ఉండాలి. దానిలో సాఫ్ట్వేర్ అండ్ యాప్స్ ఉండాలి. అంటే మనకు ఉపయోగపడే నేర్చుకునే విద్యలు. వీటినే సూక్ష్మదేహంగా కాసేపు అనుకోండి. రెండవది సూక్ష్మదేహం. ఇది పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం వంటి అంతఃకరణ తత్వాలతో కూడిన దేహం. ఇది పునర్జన్మతో వస్తుంది. భౌతికంగా కనిపించదు. బాహ్య విషయాలను ఇంద్రియాల ద్వారా గ్రహించి మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తుంది. బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. చిత్తం జ్ఞాపకాలను నిల్వ చేస్తుంది. ఇది జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ నిద్రావస్థలో స్పష్టంగా తెలుస్తుంది. నిద్రావస్థలో శరీరం ఉందనే ఎరుక మనకుండదు. మనసు, బుద్ధి, చిత్తం వాటి పనిని కంటిన్యూ చేస్తాయి. కలలు కంటాయి. జ్ఞాపకాలను నెమరవేస్తాయి. సమస్యలకు సమాధానాలు వెతుకుతాయి. అందుకే కొన్నిసార్లు మనం ఒక ప్రశ్నతో నిద్రపోతాం. కానీ నిద్ర లేవగానే ఆ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, స్థూల శరీరం నిద్రపోతున్నప్పుడు సూక్ష్మ శరీరం చేసే కలలను చూస్తున్నది ఎవరు అని ఆలోచించండి. జ్ఞానం, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండటంతో మనస్సు, బుద్ధి అహంకారంతో నేను అనే భావానికి లోనవుతాయి. అందువల్ల ఈ సూక్ష్మదేహంకి శక్తిని, కర్మఫలాలను ఇచ్చే కారణదేహం ఉందన్న విషయం గ్రహించలేదు. గత జన్మల పాపపుణ్యాల వల్ల ఈ జన్మలో మనస్సు, బుద్ధి పనిచేస్తాయి. ఉదాహరణకి చూడండి, కొంతమందికి ఎంత మంచి చెప్పినా అవి నేర్చుకోరు, పాటించరు. కానీ చెడు మాటలకు, చెడు పనులకు మక్కువ చూపుతారు. దీనికి కారణం కారణదేహం. కారణదేహం కంప్యూటర్లోని ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. స్టోరేజ్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్స్ అంటే సూక్ష్మదేహం, మరియు మానిటర్, CPU అంటే స్థూల దేహం. ఈ రెండు వర్క్ అవ్వాలంటే OS ముఖ్యమైనది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ను బట్టే మిగతా వాటి పనితీరు ఉంటుంది. ఎగ్జాక్ట్గా కాదు, కానీ ఈ OSనే కాసేపు కారణదేహం అనుకోండి. కారణదేహం అనేది జీవుని అజ్ఞానం, వాసనలు. వాసనలు అంటే పూర్వజన్మల కర్మఫలాలు, అలవాట్లు ఇందులో బీజ రూపంలో నిల్వ ఉంటాయి. ఈ కర్మఫలాల ఆధారంగానే మన బుద్ధి, మనస్సు మంచి చెడు పనులు చేసి ఆనందం, దుఃఖం అనుభవిస్తాయి. స్థూల మరియు సూక్ష్మదేహాలకు మూల కారణం ఈ కారణదేహం. గాఢ నిద్రలో అంటే సుషుప్తి సమయంలో స్థూల, సూక్ష్మ దేహాలు ఎరుక ఉండదు. కారణదేహ స్థితి మాత్రమే మిగులుతుంది. ఆ స్థితిలో ఆలోచనలు, జ్ఞానము ఉండదు. అందువల్లనే కొన్నిసార్లు ఆ స్థితి నుంచి అకస్మాత్తుగా నిద్రలేచినప్పుడు ఒక్క క్షణం అప్పుడే పుట్టిన బిడ్డలా ఏమీ తెలియకుండా ఉంటాం. కానీ మరుక్షణం స్థూల, సూక్ష్మ శరీరాల కారణంగా మనసు, బుద్ధికి ఆనందంగా నిద్రపోయాను అనే అనుభవం కలుగుతుంది. అప్పుడే నువ్వు గమనించాలి, నేను స్థూల, సూక్ష్మదేహంలో కాదు, ఈ రెండింటికి కారణమైన కారణదేహం అని. ఆ ఎరుక నీకు కలిగినప్పుడు, ఆ ఎరుకలో నువ్వు ఉన్నప్పుడు ఈ కారణదేహానికి కూడా కారణమైన చైతన్యమే ఆత్మ అని గ్రహించగలవు. ఆ ఆత్మే నువ్వు అని తెలుసుకుంటావు. అప్పుడు ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు నీ ఆధీనంలో ఉంటాయి. అంటే ఆత్మ ఆధీనంలో ఉంటాయి. నిత్యం ఆ ఎరుకతో ఉంటూ ఈ త్రిపురాలు చేసే కర్మలను సాక్షిగా చూస్తావు. అవేవి నువ్వు కావు. అవి చేసే కర్మలు నీవి కావు. కాబట్టి ఆ కర్మ ఫలితాలు కూడా నిన్ను అంటవు. నిష్కామ కర్మ అంటే ఇదే. ఈ స్థితిలోనే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి మేల్కొని సహస్రారంలో ఉన్న శివశక్తిలో ఐక్యమవుతుంది. అప్పుడు ఆత్మను నువ్వు పరమానందం పొందుతావు. ఎందుకంటే
చిదానంద రూప శివోహం శివోహం, నేను చిత్ ఆనంద రూపాన్ని, నేను శివుడిని అనే సత్యం తెలుస్తుంది. సుందరమయం అవుతావు అంటే బ్రహ్మానందం పొందుతావు. కాబట్టి నీలో ఉన్నది ఆత్మస్వరూపమైన చిత్ శక్తి, అదే చైతన్యం. చైతన్యం అంటే కంప్యూటర్లో ఎలక్ట్రిక్ పవర్ లాంటిది. ఆ ఎలక్ట్రిక్ పవర్ లేకపోతే కంప్యూటర్ ఎలాగైతే పనిచేయదో, ఆత్మ నుంచి శక్తి రాకపోతే ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలు కూడా పనిచేయవు. ఆ చైతన్యమే జగత్ కారణమైన పరాశక్తి. అదే శక్తి స్థూల సూక్ష్మ కారణ అను త్రిపురాలను చైతన్యపరుస్తూ సత్యం శివం సుందరంగా ప్రకాశిస్తుంది. అందుకే ఆ పరాశక్తిని త్రిపుర సుందరి అని ఋషులు వర్ణించారు. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలు అనేవి సత్యం కాదు, అవి సత్యం చెప్పవు కూడా. దీనికి ఉదాహరణగా అందరికీ తెలిసిన ఒక పురాణ కథ ఉంది. అదేమిటో కాసేపు మీరు ఆలోచించండి, నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. త్రిపురాసుల సంహారం. విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే ముగ్గురు అసురులు బంగారం, వెండి, ఇనుప పట్టణాల్లో తిరుగుతూ దేవుళ్ళపై, మనుషులపై యుద్ధం చేస్తూ వాళ్ళ రాజ్యాలను ఆక్రమించుకోవడం. వీళ్లకు మించి ఏ దేవుడు లేడు అనే అహంకారం. మొదటిగా ఈ త్రిపురాసుల గురించి తెలుసుకుందాం. కమలాక్షుడు అనగా కమలము లాంటి కనులు కలవాడు. అంటే కమలం ఎలా అయితే రాత్రి ముడుచుకొని పగలు సూర్యుడి వెలుగుకి వికసిస్తుందో, పంచభూతాల వలన పుట్టి పెరిగి తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుందో, అలానే స్థూల శరీరం కూడా అని చెప్పడానికి కమలాక్షుడు అని పేరు పెట్టారు. ఈ కమలాక్షుడు ఇనుప పట్టణంలో నివసించే అసురుడు. దీనిని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, స్థూల శరీరం మిగతా శరీరాలతో పోల్చుకుంటే ఇనుములాగా గట్టిగా ఉంటుంది. రెండవది, భూమిలో ఎక్కువగా దొరికేది ఇనుము. దీనికి తుప్పు పట్టి నశించే గుణం ఉంది. ఇంకా ఇది బంగారం, వెండి కన్నా తక్కువ విలువైనది. అందుకే వీడు అసురులలో మూడోవాడు. అసురుడు అంటే మద, మాత్సర, లోభ, మోహ, కామ, క్రోధ, మాన, అభిమానములనే దుర్గుణాలు కలవాడు అని అర్థం. కాబట్టి స్థూల శరీరంలో ఉండే దుర్గుణాలు జిహ్వా చాపల్యం, కామచాపల్యం, శరీరమే నేను అని అనుకునే అహంకారం, అంటే హింస, అధిక భోగశక్తి, వ్యసనాలు, కామ వికారాలకు బానిస అవ్వడం, అలసత్వం, అధిక నిద్ర, క్రూరత్వం, ఇతరులకు శారీరక హాని చేయడం, అతిగా ఆహారం తీసుకోవడం, అందువల్ల రజోతమో గుణాలు పెరగడం. ఫలితంగా శరీరం ఇంద్రియాల బానిస అవుతుంది. కాబట్టి స్థూల శరీరంతో పాటు ఉన్న దుర్గుణాలను కమలాక్షుడు అనే అసురుడిగా చెప్పారు. రెండో అసురుడు తారకాక్షుడు అనగా తారలు వంటి కన్నులు కలవాడు. తారలు స్వయం ప్రకాశాలు, జ్ఞానశక్తి, మోక్షానికి దారి చూపే శక్తి. ఎలా అయితే తారలు పగలు ఉన్నప్పటికీ కనిపించవో, మనలో ఉండే సూక్ష్మదేహం కూడా పగలు కనిపించదు. ఇది నిద్రావస్థలో తెలుస్తుంది. ఈ సూక్ష్మదేహంలో ఉండే మనసు, బుద్ధి, జ్ఞానం, ఇంద్రియాలలో చెడుగుణాలు ఎక్కువవుతాయో, అంటే జ్ఞానంతో కూడిన గర్వం ఎక్కువవ్వటం, నా వల్లే ఈ శరీరం ఉంది, నన్ను మించి ఇంకెవరు లేరు అనే అహంకారం, జ్ఞానాన్ని చెడు పనులకు ఉపయోగించడం, ఇంద్రియ నియంత్రణ కోల్పోవటం వంటివి. ఈ తారకాక్షుడికి వెండి నగరం ఉంది. అంటే పగలు వెలుగులో వెండి కనిపించదు తారలు వలె, మరియు ఇది తుప్పు పట్టదు. కాని ప్రకృతి వల్ల పైన నల్లని పూత ఏర్పడి నిజమైన రంగు కనిపించదు. ఇది రెండో విలువైన మెటీరియల్. అందుకే రెండో అసురుడు తారకాక్షుడు. మూడవవాడు విద్యున్మాలి అనగా విద్యుత్ మాల ధరించినవాడు. దీని అంతరార్థం తెలిస్తే చాలా థ్రిల్ అవుతారు. మన ఋషుల గొప్పతనం తెలుస్తుంది. ఆకాశంలో పాజిటివ్ అంటే నెగిటివ్ ఎనర్జీ కలిసినప్పుడు విద్యుత్ ఏర్పడుతుంది కదా, అలాంటివి చాలా విద్యుత్తులను మాలగా ధరించినవాడు అని విద్యున్మాలి యొక్క అర్థం. విద్యున్మాలిని కారణదేహంతో పోల్చారు. ఇందులో ముఖ్యంగా అజ్ఞానం, జన్మ జన్మల పాప పుణ్యాల డేటా ఉంటుంది. పాప పుణ్యాలు అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ కలిస్తేనే విద్యుత్ ఏర్పడుతుంది. అలాంటి విద్యుత్ మాలను ధరించినవాడు అంటే జన్మ జన్మల పాప పుణ్యాలను ధరించినవాడు అని అంతరార్థం. పోలిక బాగుంది కదా.
ఈ విద్యుత్ ఎలా అయితే కనిపించదో కారణదేహం కూడా కనిపించదు. సూక్ష్మ స్థూల శరీరాలకు కావలసిన శక్తి మరియు వాసనల ఫలితం దీనిలో నుంచే వెళ్తుంది. స్థూల శరీరం పగలు జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది. సూక్ష్మ శరీరం రాత్రి స్వప్నావస్థలో తెలుస్తుంది. కారణ శరీరం రాత్రి పగలకు మధ్యలో ఉండే సంధి సమయం సుషుప్తిలో తెలుస్తుంది, అంటే గాఢ నిద్రలో. ఆ స్థితిలో తనకి సూక్ష్మ స్థూల శరీరాలున్నాయనే ఎరుక ఉండదు. తనతో ఆత్మ పరమాత్మ విశ్వం ఉందనే ఎరుక కూడా ఉండదు. అందుకే వాడికి అజ్ఞానం అహంకారం అనే అసురు గుణాలు ఏర్పడ్డాయి. ఈ కారణదేహం చాలా ముఖ్యమైనది కాబట్టి బంగారు నగరంగా చెప్పారు. కాబట్టి త్రిపురాసుల గురించి మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇకపోతే వీళ్ళు దేవతల పైన దాడి చేసి భూలోకం భూర్లోకం స్వర్లోకంలను ఆక్రమించుకోవడం. దీని అంతరార్థం ఏమిటంటే నెగిటివ్ మైండ్తో నెగిటివ్ పనులు చేస్తూ తనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని ధర్మాన్ని మంచిని లేకుండా చేసుకొని భూలోకం భూవర్లోకం స్వర్లోకం అను స్థూల సూక్ష్మ కారణ దేహాలను మొత్తం నెగిటివ్తో అంటే అసుర గుణాలతో నింపేయడం, అంటే ఆక్రమించడం. దీనిని దేవతలపై యుద్ధం చేస్తూ వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళ రాజ్యాలను ఆక్రమించుకోవడంగా చెప్పారు. మనలో ఉండే ఒక్కో దేవతా శక్తి అంటే ఒక్కో పాజిటివ్ ఎనర్జీగా చెప్పారు. సో ఇప్పుడు త్రిపురాసుల సంహారం కథలోకి వెళ్ళే ముందు అసలు ఈ త్రిపురాసురులు ఎలా పుట్టారో తెలుసుకుందాం. బ్రహ్మదేవుడి నుంచి మొదలు పెడదాం. బ్రహ్మదేవుడు అనగా శక్తి నుంచి అణువుగా అంటే పదార్థంగా మారటానికి కారణమైన శక్తి స్వరూపం. ఆయన మనస్సు నుంచి ప్రజాపతులు ఉద్భవించారు. వీళ్ళ బాధ్యత సృష్టి విస్తరణ. వాళ్ళల్లో ఒకరు దక్ష ప్రజాపతి. ఈయనకి చాలామంది సంతానం. వాళ్ళల్లో ముఖ్య కుమార్తెలు అదితి, ఈమె దేవతల తల్లి. దితి దైత్యుల తల్లి అంటే అసురుల తల్లి. ధను దానవుల తల్లి. వినత గరుడు తల్లి. కద్రువు నాగుల తల్లి. సతీదేవి శివుడు మొదటి భార్య. ఈ అసురుల తల్లి అయిన దితి యొక్క భర్త కశ్యప మహర్షి. ఈయన మరీచి పుత్రుడు. మరీచి బ్రహ్మదేవుని మానసపుత్రుడు, సప్త ఋషులలో ఒకరు. కశ్యప మహర్షి సర్వజీవ వంశాలకు పితామహుడు. అనేక దేవ దానవ నాగ వంశాలకు మూల పురుషుడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, విరోచనుడు, మహాబలి, బాణాసురుడు మరియు వజ్రాంగుడు వంటి వాళ్ళు. దితి తన సంతానం దేవతల చేత నాశనం కావడంతో, ముఖ్యంగా ఇంద్రుడిపై కోపంతో దేవతలను జయించే శక్తివంతమైన కుమారుడు కావాలి అని సంకల్పిస్తుంది. ఆ తపస్సు ఫలితంగా పుట్టినవాడే వజ్రాంగుడు. ఈ వజ్రాంగుడు వరాంగి అనే అసుర స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వరాంగి అంటే అందమైన అవయవాలు కలది అని అర్థం. అంటే మన శరీరాలకు మూల కారణమైనది. వజ్రాంగుడు మరియు వారంగి ద్వారా పుట్టినవాడు తారకాసురుడు. ఈ తారకాసురుడు సంతానమే త్రిపురాసురులు. కాబట్టి సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ సృష్టిలో జీవులు ఎలా పుట్టారు అనేది చాలా క్లియర్గా సైంటిఫిక్గా ఇందులో ఉంది. ఫైనల్గా చెప్పాలంటే పదార్థం అంటే బ్రహ్మ. మన శరీరం బ్రహ్మతో ఏర్పడింది. కాబట్టి ఈ శరీరం అహంకారంతో అసత్యం చెబుతుంది, అబద్ధం చెబుతుంది బ్రహ్మదేవుడిలాగా. అందుకే లింగోద్భవం సమయంలో శివుడు బ్రహ్మదేవుణ్ణి అబద్ధం చెప్పినందుకు అహంకారం అనే తలను తుంచి నిన్ను ఎవరు పూజించరు అని శాపం పెట్టాడు. కారణం ఇదే, బ్రహ్మ అబద్ధం చెప్తాడు. దీనర్థం మన శరీరం అబద్ధం చెప్తుంది. అంతేకాదు, అణువులతో ఏర్పడిన ప్రతిదీ అసత్యమే. ఆత్మ పరమాత్మ మాత్రమే సత్యం. ఎందుకంటే ఇవి అణువులతో ఏర్పడలేదు. నెక్స్ట్ వీడియోలో త్రిపురాసుల సంహారం యొక్క అంతరార్థం తెలుసుకుందాం. ఈ లోపల మీరు ఈ వీడియోలోని సమాచారంతో త్రిపురాసుల సంహారం యొక్క అంతరార్థం ఆలోచించి కామెంట్ చేయండి. ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం చూస్తున్న మీ బాధ్యత. అది నాకు మరింత జ్ఞానం పొందడానికి సహాయం పడుతుంది మరియు మరిన్ని వీడియోలను చేయడానికి ఉపయోగపడుతుంది. సర్వే జన సుఖినో భవంతు.